Hi viewers, welcome to our channel Learning Minds. In this video, I want to share some more questions from profit and loss. Problem is, a shopkeeper purchased an electric heater marked at 200 rupees at a successive discount of 10% and 15% respectively. After that, he spent 7 rupees on packaging and sold the electric heater for 200 rupees. Find the gain percentage. This question lo one person and market price is 200 rupees అంటే ఒక ప్రోడక్ట్ పైన హీటర్ పైన 200 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఆ ప్రైస్ పై 10% అండ్ 15% రెస్పెక్టివ్ డిస్కౌంట్స్ వచ్చాయి. ఆ డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ దట్ హీటర్ అండ్ కొన్న తర్వాత దాన్ని 7 రూపీస్ ప్యాకేజింగ్ కాస్ట్ అప్లై చేసి అగైన్ మళ్ళీ ఆ ప్రోడక్ట్ని అమ్మారు. సో అప్పుడు గెయిన్ వచ్చిందా? గెయిన్ ఆబ్వియస్లీ గెయిన్. సో గెయిన్ పర్సంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హియర్ ఫస్ట్ 10% అండ్ 15% డిస్కౌంట్. ఫస్ట్ మనం 100 రూపీస్ అని తీసుకుంటే కాస్ట్ ప్రైస్, 10% డిస్కౌంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్. 90 రూపీస్ పైన అగైన్ 15% డిస్కౌంట్, 15% డిస్కౌంట్. 90లో 10% is equal to 9, 5% is equal to 4.5. So total 15% is equal to 13.5. 90 minus 13.5 that is equal to 76.5. 100 రూపీస్ అనుకుంటే మనకి దిస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ 200 రూపీస్ అని ఇచ్చారు. సో 200 రూపీస్, 100 రూపీస్కి 76.5, 200 రూపీస్కి హౌ మచ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ దట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ 76.5 ఇంటూ 200 డివైడెడ్ బై 100. 2 times 2 into 76.5 that is equal to 153 rupees. So this is the selling price. బట్ అక్కడ మార్క్ చేసి ఉన్న ప్రైస్ 200. అగైన్ ఈ ప్రైస్కి మళ్ళీ ఈ ప్రోడక్ట్, ఈ హీటర్ని మళ్ళీ అమ్మడానికి 7 రూపీస్ ప్యాకేజింగ్ కాస్ట్ అయింది. సో ఆ 7 రూపీస్ కూడా ఈ 153 రూపీస్కి యాడ్ చేస్తారు. సో నౌ ఇట్ విల్ బికమ్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ దట్ హీటర్ ఈజ్ ఈక్వల్ టు 153 ప్లస్ 7 rupees that is equal to 160 rupees. Now we know the cost price and selling price that is equal to 200 rupees. Selling price is equal to 200 rupees. Now percentage gain. Percentage gain is equal to profit divided by cost price. Here profit is 200 minus 160 that is equal to 40 rupees and cost price that is 160 into 100. Simplify this 4 times, 4లో 100 అనేది 25 times. So percentage gain is equal to 25. This is the answer. So these are the options. A is no loss, B 25. So here answer is option B 25%. సో ఆ హీటర్ పైన 200 కాస్ట్లో మనకి ప్రాఫిట్ ఈ డిస్కౌంట్స్ పోను 153 రూపీస్కి తీసుకున్నారు. ఆ 153 రూపీస్ హీటర్కి మళ్ళీ అమ్మడానికి దానికి 7 రూపీస్ ప్యాకేజింగ్ కాస్ట్ 7 రూపీస్ అయింది. సో ఆ 7 రూపీస్ కూడా మనకి కాస్ట్ ప్రైస్కి యాడ్ చేస్తాం. సో ఫైనల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 160. ఆ 160 రూపీస్ హీటర్ని 200కి అమ్మారు. సో పర్సంటేజ్ గెయిన్ ఈజ్ 25%. Next question is, a music system when sold at a certain price gives a gain of 20%. If sold for thrice that price, what will be the percentage gain? ఈ క్వశ్చన్లో వన్ మ్యూజిక్ సిస్టమ్ని అమ్మితే he got 20% gain. 20% gain. బట్ సెల్లింగ్ ప్రైస్కి thrice that అమౌంట్ చేస్తే ఇప్పుడు అమ్మిన సెల్లింగ్ ప్రైస్కి అంటే 20% డిస్కౌంట్ వచ్చినప్పుడు అమ్మిన సెల్లింగ్ ప్రైస్కి thrice దట్ అమౌంట్ వాట్ విల్ బి ద గెయిన్ పర్సెంట్ అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం 100 అని తీసుకుంటే 20% ప్రాఫిట్ దట్ ఈజ్
120. సో ఈ ప్రైస్ని మనం థ్రైస్ చేస్తే వాట్ విల్ బీ ద గెయిన్ పర్సెంట్ అని అడిగారు. సో థ్రైస్ దిస్ ప్రైస్, ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 120. సో థ్రైస్ ద ప్రైస్ that is equal to 120 into 3. So 360 rupees. సో ఈ సెల్లింగ్ ప్రైస్కి థ్రైస్ ద అమౌంట్. 360 రూపీస్కి అమ్మితే 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ అనుకుంటే 20% ప్రాఫిట్ అని అన్నారు. సో 20% ప్రాఫిట్కి 120 రూపీస్ ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఈ 120 రూపీస్కి కాకుండా థ్రైస్ చేసి ఆ అమౌంట్ని అంటే 120 into 3 దట్ ఈస్ ఈక్వల్ టు 360 రూపీస్కి అమ్మితే వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్ అన్నారు. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ సేమ్. నౌ క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ గెయిన్. పర్సంటేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ డివైడెడ్ బై 100 into 100 చేయాల్సిన అవసరం లేదు. వై? బికాస్ మనం యూనిట్ అంటే పర్సెంట్కే క్యాలిక్యులేట్ చేసాం, 100 అని తీసుకుని క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి డైరెక్ట్గా ప్రాఫిట్ దట్ ఈస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 360 రూపీస్. సో 360 minus 100 that is equal to 260 rupees. సో దీనికి బై 100 into 100 వేసిన సేమ్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి దిస్ ఇస్ ద పర్సంటేజ్ 260%. సో 20% గెయిన్ మీన్స్ 120, 260% గెయిన్ అంటే దట్ ద కాస్ట్ ప్రైస్ ఇస్ 360 రూపీస్. Here optionsలో option E is correct answer, 260%. Next problem is, what is the equivalent discount of 20%, 10%, 5% discount series? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆల్రెడీ సాల్వ్ చేసాం. దట్ ఈస్ డిస్కౌంట్ సిరీస్ ఈస్ 20%, 10% and 5%. సో ఈ డిస్కౌంట్ సిరీస్ ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 100 అని తీసుకుంటే 20%. 20% is 20, సో 100 minus 20 80. అగైన్ 80లో 10% డిస్కౌంట్. 80లో 10% is 8, సో 80 minus 8 72. ఈ 72లో 5%. 72లో 10% ఈజ్ 7.2. 5% కావాలి కాబట్టి డివైడెడ్ బై 2 దట్ ఈస్ 3.6. సో 72 minus 3.6 దట్ ఈస్ ఈక్వల్ టు 68.4. దిస్ ఈస్ ద డిస్కౌంట్ సిరీస్. ఫస్ట్ 20%కి 80, 80లో 10% మీన్స్ 72, 72లో 5% దట్ ఈస్ ఈక్వల్ టు 68.4. ఇప్పుడు డిస్కౌంట్ ఈక్వాలెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి వీ నీడ్ టు డూ 100 minus 68.4. 100 minus 68.4 దట్ ఈస్ ఈక్వల్ టు 31.6. సో హియర్ ద ఆన్సర్ ఈస్ 31.6. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. డిస్కౌంట్ ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ సిరీస్ ఆఫ్ డిస్కౌంట్స్ క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ డిస్కౌంట్ నుంచి ఫస్ట్ అమౌంట్ నుంచి ఫైనల్ డిస్కౌంట్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ ద డిస్కౌంట్ ఈక్వివాలెంట్. హియర్ ద ఆన్సర్ ఈస్ 31.6. Problem is, a shopkeeper bought 150 calculators at the rate of 250 rupees per calculator. He spent 2,500 rupees on transport and packaging. If the market price of a calculator is 320 rupees per calculator and the shopkeeper gives a discount of 5% on the market price, so what will be the percentage profit gained by the shopkeeper? Equation lo we have the information about one calculator cost price, transport price and market price. We need to calculate the selling price of one calculator. After that we can easily calculate percentage gain. So first we have total number of calculators is 150. Total calculators 150. So one calculator cost price is equal to 250 rupees and total calculators
transport is equal to 2500 rupees. So from this we can calculate one calculator transport price. One calculator transport is equal to 2500 divided by total number of calculators is 150. ₹50/3 rupees. So simplify చేయట్లేదు ఇక్కడ. one calculator transport price is 50/3 rupees. One calculator cost price is 250 rupees. And we know one calculator market price. One calculator market price is here 320 rupees. So 320 rupees. And ఈ 320 rupees పైన he got 5% of discount. So we need to calculate the selling price of one calculator. For that, first market price మనం 100 అని తీసుకుంటే 5% of discount, that is equal to 95. But here we know the market price, that is equal to 320 rupees. For that 320 we need to calculate the selling price. So selling price is equal to 320 into 95 divided by 100 rupees. So ఈ selling price ని simplify చేయాలి. Second table 5 times and 16 times. 5లో 95, 19 times. So 19 into 16. Multiply this. We got the answer 304. So 304 rupees is the selling price. We know one calculator cost price, that is equal to 250 rupees, and transport cost is also 50/3 for one calculator, and selling price is 304. From this we can calculate the gain percent, that is, so we know this information for each calculator. One calculator's ki cost price, selling price and transport price, that is 250, 304 and 50/3 is the transport price for one calculator. మనకి ఫైనల్ కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ కావాలంటే మనం ట్రాన్స్పోర్ట్ కాస్ట్ని కూడా యాడ్ చేయాలి. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 250 ప్లస్ 50/3. This is the transport cost for one calculator. Simplify this. 750 plus 50, that is equal to 800 divided by 3. So this is the final cost price. This is the final cost price, and we know the selling price. From this 2 we can calculate profit. So percentage of profit is equal to profit divided by cost price into 100. Here profit కావాలంటే selling price minus cost price. So selling price is 304 minus cost price is 800 divided by 3. By cost price is 800 divided by 3 into 100. So simplify this. ఇక్కడ LCM చేయాలి. LCM చేస్తే 3 క్యాన్సిల్ అవుతాయి. 3 into 304, that is equal to 912 minus 800 divided by 800 into 100. Now 912 minus 800, that is 112 divided by 800 into 100. Here 8 times, 8లో 112, 14 times. So 14% is the gain. This is the final answer. So answer to this question is option B, 14% gain. First మనకి ఇచ్చిన క్వశ్చన్లో we know all the information except the selling price of one calculator. One calculator selling price తెలీదు, మార్కెట్ ప్రైస్
of one calculator we know, selling cost price of one calculator we know. From that మనం సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ వన్ క్యాలిక్యులేటర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం అండ్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ ఆఫ్ వన్ క్యాలిక్యులేటర్ కూడా ఫైండ్ అవుట్ చేసాం. నౌ మనకి మార్కెట్ ప్రైస్ పైన 5% డిస్కౌంట్ అన్నారు. సో ఆ 5% డిస్కౌంట్ యూజ్ చేసి 100 రూపీస్ అజ్యూమ్ చేసుకుని మనం సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ 304. ఫస్ట్ ఆ సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీ నో ద కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ కాస్ట్ ఆఫ్ వన్ క్యాలిక్యులేటర్. సో ఫ్రమ్ దిస్ ఇన్ఫర్మేషన్ మనం ఈజీగా పర్సంటేజ్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి ఫైనల్ కాస్ట్ ప్రైస్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ ప్యాకేజింగ్ కాస్ట్ కూడా మనకి కాస్ట్ ప్రైస్లోనే యాడ్ చేసి ఫైనల్ కాస్ట్ ప్రైస్ చెప్తారు. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆ 250 + 50/3 దట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ ప్యాకేజ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఏ క్యాలిక్యులేటర్. సో 50/3 టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 800/3. ఇక్కడ సింప్లిఫై చేయలేదు, వై బికాస్ ఈ సింప్లిఫికేషన్ అనేది ఈజీ అవుతుందని. సో 800/3 అనేది కాస్ట్ ప్రైస్ వచ్చింది. నౌ మనకి పర్సంటేజ్ ఆఫ్ గెయిన్, పర్సంటేజ్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో పర్సంటేజ్ ప్రాఫిట్ ఈజ్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. హియర్ 800/3 ఈజ్ ద కాస్ట్ ప్రైస్, హియర్ 304 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. దీన్ని సింప్లిఫై చేస్తాను అంటే పైన ఎల్సిఎం 3 తీసుకుంటే 3 × 304 దట్ ఈస్ 912 మైనస్ 800. ఇక్కడ /3 ఉంటుంది, ఇక్కడ /3 ఉంటుంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఫైనలీ 800 × 100. సో ఇక్కడ 800లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో సింప్లిఫై చేసాం, 14% ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో వీ గాట్ 14% ఆఫ్ ప్రాఫిట్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ cost price of 20 pencils is equals to the selling price of 25 pencils. The loss percent in the transaction is. Here cost price of 20 pencils is equal to selling price of 25 pencils. This is what they given in the question. Cost price of 20 pencils is equal to selling price of 25 pencils. From this, cost price is equal to 25 pencil divided by 20 pencils selling price. Simplify this, 5/4. So cost price is equal to 5/4 of SP, selling price. This is one equation. Now మనం loss percentage calculate చేయాలి. Percentage loss is equal to loss divided by cost price into 100. హియర్ మనకి కాస్ట్ ప్రైస్ తెలిసింది, లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. లాస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ we know that is equal to 5/4 of selling price minus selling price. Simplify this, 4, 5 minus 4 of SP. So 1/4. So here the loss is equal to 1/4 of selling price. Cost price we know that is 5/4 of selling price and loss we know that is 1/4 of selling price. From this we can calculate loss percentage. From that percentage loss is equal to loss that is 1/4 SP and cost price that is equal to 5/4 SP into 100. Simplify that, 4 cancel అవుతాయి, 1/5 into 100. So 1/5 into 100 20 times, that is 20%. Loss is 20%. ఈ క్వశ్చన్లో ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు, అంటే కాస్ట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ. సో మనం ఈక్వేషన్ నుంచి సాల్వ్ చేసాం. కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుని కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 pencils is equal to selling price of 25 pencils అన్నారు. సో ఫ్రమ్ దిస్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ లాస్. సో ఆ పర్సంటేజ్ లాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సినవి పర్సంటేజ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇచ్చిన ఈక్వేషన్ నుంచి మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ కాస్ట్ ప్రైస్ని యూజ్ చేసుకుని లాస్ క్యాలిక్యులేట్ చేసాం. కాస్ట్ ప్రైస్ ఈజ్
5/4 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, లాస్ ఈజ్ 1/4 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఈ 2 తీసుకుని మనం పర్సంటేజ్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేసాం, దట్ ఈస్ 20%. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్.